ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీర్రాజు బావ దిక్కులు చూస్తూ తోరణాలు కడుతున్నాడు. ఎప్పుడు పూర్తవుతుందో ఏంటో. పాపం, ఎవరైనా సహాయం చేయాల్సింది. ఎవరైనా వెళ్ళినా ప్రయోజనం ఉండదక్క. అమృతక్కే వెళ్ళాలి. ఏంటి? అంటే అమృత అయితే స్పీడ్గా పనిచేస్తుంది కదా, అందుకే చెప్తుంది కుముద. అంతే. అమృత, నువ్వు వెళ్ళు. ఫాస్ట్ గా పనులు చేస్తుందంటే అదే స్పీడులో నీ కళ్యాణం కూడా జరిగిపోతే గంగ సంతోషానికి హద్దులే ఉండవు. సరే, నేను ఏర్పాట్లు చూస్తానమ్మా. పెద్దమ్మ, నాగవల్లి వస్తున్నారు, రండి. పెద్దమ్మ వచ్చేసారా? శ్రీవల్లి నిశ్చితార్థం అంటే అక్కడెలా ఉంటాం? వచ్చేసాం. వరదరాజుల మావయ్య రాలేదా అత్తయ్య? ఆయన మొదట్నుంచి నీ పెళ్లి కాకూడదని కోరుకునే వ్యక్తి. ఇక్కడ సంబరం చూసి ఓర్వలేళ్లే. మా అక్క నిశ్చితార్థం ఎప్పుడెప్పుడు చూస్తామా అని అత్తయ్య నేను ముందే వచ్చేసామక్క. బాగున్నావా అక్క? మేం బాగున్నాం కుముదా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానక్క. మరి అన్నయ్య రాలేదా? స్టేషన్కి వెళ్లి సంతకం పెట్టొస్తానని వెళ్ళాడు. అయితే సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నాడన్నమాట. అసలే నువ్వు స్ట్రిక్ట్ చేసావు కదా వదినా, చెయ్యకుండా ఎక్కడికి వెళ్తాడు? ఆ మాత్రం భయం ఉండాలే. భయం కాదు వదినా, శ్రీవల్లి అక్క నిశ్చితార్థానికి లీవ్ తీసుకోవడానికి స్టేషన్లో లెటర్ ఇచ్చేసి సైన్ చేసి వస్తానని వెళ్లారు. పోనీలే, రూల్స్ ఫాలో అవుతున్నాడు కదా. అవును, ఇంకా మామూలు చీరలోనే ఉన్నావు? ఇంకా నిశ్చితార్థం చీర కట్టుకోలేదా? మా అమ్మ చీర కట్టుకుంటుందండి. మంచిది. అవును, దేవరాజు గారు ఇంకా రాలేదు. ఆయన కూడా నా నిశ్చితార్థం చూడాలి కదా. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. అన్నట్టు కార్లో తాంబూలం మర్చిపోయాను. మీరు లోపలికి వెళ్ళండి, నేను తీసుకొని వచ్చేస్తాను. సరే, తీసుకొస్తాను. వెళ్ళిరమ్మా. ఈ రోజ్ ఫ్లవర్ బొకే ఇచ్చేసి శ్రీవల్లికి ఐ లవ్ యూ చెప్పేసి తను ఒప్పుకుంటే మెడలో రోజా పూల మాలేసి నన్ను పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాను. కానీ అది 6 నెలల కిందట కల. అది నిజం అవ్వలేదు, ఇక నిజం అవ్వదు. అక్కడ వరకు అది అందమైన కళ. కానీ పీడకల ఏంటంటే శ్రీవల్లి నా వశమైనట్టు, ఆ తరువాత నా సొంతమైనట్టు, తన కోసం నేను చేసిన పిచ్చి ప్రయత్నాలన్నీ నిజమైనట్టు, పెద్ద గొడవ జరిగినట్టు, నా మీద పెద్ద దాడి జరిగినట్టు. అయినా సరే శ్రీవల్లి జీవితంలోకి నేను ఎంటర్ అయినట్టు. ఇలాంటి పీడకలలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కలలే నిజం చేసుకోవచ్చు, కానీ పీడకలల్ని నిజం చేసుకోవడానికి పెద్ద చిక్కుంటుందనుకుంటా. మరి అవుతుందో లేదో చూడాలరా దేవా. ఏం చేద్దాం? నువ్వు బానే ఉన్నావు, కానీ నీ అటెంప్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ బొకేతో నువ్వేం చేస్తావో ఒక్కసారి ఆలోచించు. చేస్తాను కదా. ఇంతకీ గంగ ఎక్కడే? వాళ్ళని వీళ్ళని పిలవాలనేసి హడావిడి చేస్తాడు. ఇంటికొస్తే సమయానికి ఉండడు. ఆయన పంచాయతీ పనులన్నీ చూసుకోవాలి కదా పెద్దమ్మా. వచ్చేస్తారులే. ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది అత్తయ్య. కాకపోతే పంతులు గారి ముందొచ్చేశారు. ఇంతకీ అమృతక్కెక్కడా?
బయట డెకరేట్ చేస్తున్నారు. వీర్రాజు ముందే వచ్చాడు కదా. వీర్రాజ్ అన్నయ్య డెకరేట్ చేస్తున్నాడు, అమృత హెల్ప్ చేస్తుంది. హెల్పా? ఆ చిలక గోరింకల తోరణాలు కట్టడం ఏమో కానీ వాళ్ళ గురించి గూడు కట్టుకుంటూ ఉంటారు. అంటే అమృత బాగా పనిచేస్తుంది కదా, స్పీడ్గా పనిచేస్తుందని హెల్ప్గా ఉంటుందని పంపించాను. మరి శ్రీవల్లి పెళ్లి కూడా అయిపోతుంది. ఇక మన ప్రేమ విషయం మీ అన్నయ్యకి చెప్పమృత. అమ్మో, మా అన్నయ్యకి చెప్పను, నాకు భయం. ఇలా అయితే ఎలాగా? మనం ఎప్పుడు జంటగా అయ్యేది? ఊరుకో బావా, నువ్వు అలా అంటే నాకు సిగ్గేస్తుంది. అలా అనుకుంటూ ఉంటే ఎలా చెప్పు? నాకు కూడా పెళ్ళిడొచ్చిందనేసి ఊళ్ళో ఎంతమంది అనుకుంటున్నారో నీకు తెలుసా? ముందు శ్రీవల్లి అక్క నిశ్చితార్థం అయిపోనిచ్చిన బావా, తర్వాత ఆలోచిద్దాం. మీ వాలకం చూస్తుంటే ఈ నిశ్చితార్థం అయ్యేలోపే మీ పెళ్ళయ్యేలా ఉంది. అయ్యో వదినా, నువ్వా? నేను కాకపోతే ఎవరమ్మా? మేమేం మాట్లాడుకోవట్లేదు వదినా. మరేంటి, మీ మనసులు మాట్లాడుకుంటున్నాయా ప్రేమ భాషలో? అయ్యో శివ, అసలే తనసలు మాట్లాడడానికి భయపడుతుంది. నువ్వు ఆట పట్టిస్తే అంతే, దరిదాపులకు కూడా రాదు. కాని నువ్వు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నావన్నయ్య. తను అంటే ఇప్పుడే తాళి కట్టేస్తాను శివ. అమ్మో, మా అన్నయ్య ఒప్పుకోడేమో. కొంచెం ఓపిక పట్టండి. ఈ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మంచి టైం చూసుకుని గంగాబావతో చెప్తాను. చివరికి అన్నయ్య ఒప్పుకోకపోతే ఎలా వదినా? నేను ఒప్పిస్తాను కదా, మీరు టెన్షన్ తీసుకోకండి. థ్యాంక్ యూ శివ, మా ప్రేమను అర్థం చేసుకున్నావు. పెద్దమ్మలాగే నీది మంచి మనసు కాబట్టి గంగాబావ అడ్డు చెప్పడు. కాని పెద్దనాన్నకి ఏదో ఒకటి చెప్పి ఒప్పించాలి. అమ్మ నాగవల్లి, బావున్నావా? బాగున్నాను పెద్దమ్మా. మీ ఆయన ఎక్కడా? ఆయన తర్వాత వస్తారు. నీళ్ళొసుకున్నావంట కదా, త్వరలో బాబునో పాపనో ఎత్తుకుని రావాలి. అలాగే పెద్దమ్మా, రండి. ఊర్లోకి వచ్చేసాం. ఎక్కడ వాళ్ళ ఇల్లు? ఇక్కడే ఏదో గుడి ఉండాలన్నా, ఆంజనేయ స్వామి గుడి అనుకుంటా. అడ్రస్ తెలుసు అన్నావు? అంటే 2-3 సార్లు డాక్టర్ గారి బండి మీద వెళ్ళానన్నా. ఇప్పుడు చిన్న కన్ఫ్యూజన్ అయింది. సర్లే, అలా వెళ్ళి ఎవరినైనా అడుగుదాం. పశువులకు మందులు కావాలన్నా నన్నే తీసుకొచ్చేవారు మా డాక్టర్ గారు. ఓ అలాగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.